మన దగ్గర 1000 మంది పిల్లలు పుడితే వారిలో 57 మంది మొదటి పుట్టినరోజును జరుపుకోకుండానే చనిపోతున్నారు. విషాదం ఏంటంటే ఆ 57 మందిలో 40 మంది మొదటి నెలలోనే మరణిస్తున్నారు. వీరిలో సగం పుట్టిన వారంలోపే కన్నుమూస్తున్నారు. వీరిలో కూడా చాలామంది పుట్టిన 1-2 రోజుల లోపలే మన లోకం దాటిపోతున్నారు. ఈ చేదు వాస్తవాల వెనుక పసిబిడ్డ సంరక్షణలో మన అవగాహన లేమిని ప్రధాన కారణంగా చెప్తారు డాక్టర్లు. చంటిబిడ్డ పుట్టాక మొదటి వారం రోజులు అత్యంత కీలకమైనవి. పసిబిడ్డ సంరక్షణలో ఏం చేయాలి, బిడ్డ పుట్టగానే ఏం చూడాలి, ఇలాంటి విషయాలపైన మనకు ఎలాంటి అవగాహన రావాల్సి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సర్వసాధారణంగా కాన్పు అవగానే తల్లిదండ్రులు, బంధుమిత్రులందరూ పుట్టిన బిడ్డ ఎర్రగా బుర్రగా ఉందా, తల్లి పోలిక లేక తండ్రి పోలిక, ముక్కు బాగుందా లేదా ఇలాంటివి మాత్రమే చూస్తూ ఉంటారు. నిజానికి పుట్టిన బిడ్డలో చూడాల్సింది రంగు పోలికల కంటే కూడా సరైన బరువుతో బిడ్డ పుట్టిందా లేదా చూడటం అన్నది చాలా ప్రధానం అని డాక్టర్లు చెబుతారు. అలాగే తల చుట్టుకొలత ఎలా ఉందన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే తల చుట్టుకొలత తక్కువగా ఉన్నా లేక మరీ పెద్దగా ఉన్నా కూడా అవి కొన్ని జన్యుపరమైన అవకరాల వల్ల వస్తుంటాయి కాబట్టి దానికి సరైన చికిత్స చేయవలసి ఉంటుంది. ఇంకా చూపు సరిగానే ఉందా, మెల్లలాంటిది ఏమైనా ఉందా, శ్వాస సరిగా తీసుకుంటున్నారా లేక ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఇలాంటివన్నీ కాన్పు అయిన వెంటనే వైద్యులు, తల్లిదండ్రులు చూడాల్సి ఉంటుంది. పుట్టిన వెంటనే కార్డ్ కట్ చేసిన వెంటనే చేయవలసింది ఏంటంటే మ్యూకస్ సక్కర్ ఉంటుంది. మ్యూకస్ సక్కర్తో థ్రోటు, నోసు సక్ చేయాలి. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ బేబీ తీసుకుంటుంది కనుక అది రెస్పిరేటరీ ట్రాక్ట్ పోకోకుండా ఫస్ట్ బేబీని మ్యూకస్ సక్కర్తో అన్ని తీసిన తర్వాత బేబీని ఒక్కసారిగా థరోగా ఎగ్జామ్ చేయాలి. ఆన్ ది స్పాట్ ఫస్ట్ వెయిట్ తీయాలా. వెయిట్ తీసిన వెంటనే హెడ్ ఎంత సర్కంఫరెన్స్ ఉంది, నార్మల్ హెడ్డా అబ్నార్మల్ హెడ్డా. పెద్ద హెడ్ అయితే హైడ్రోకెఫ్లస్ అంటారు, కొంత చిన్న హెడ్ ఉంటుంది మైక్రోకెఫ్లస్ అంటారు. హెడ్ చూసిన తర్వాత నెక్స్ట్ రెస్పిరేషన్స్ బాగా ఉన్నాయా, సక్రమంగా తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. రెండోది బేబీ ఇన్ టర్మ్స్లో ఈ శ్వాసకు సంబంధించిన టైంలో బేబీ నల్లగా ఏమైనా అవుతున్నాడా అది గమనించాలి. నల్లగా అవుతున్నాడంటే హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనే సస్పిషన్ రావాలి. తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ తర్వాత చేసుకోవచ్చు. రెండోదేమో రెస్పిరేషన్స్లో మనకు అక్కడనే పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది. పల్స్ ఆక్సిమీటర్ చూస్తే పిల్లవాడికి శాచురేషన్ ఉంటుందని, ఆక్సిజన్ శాచురేషన్ 100 ఉందనుకో, ఓకే ఇది ఈ శ్వాస సంబంధించింది ఏం ప్రాబ్లం లేదని నిర్ధారణ చేసుకోవచ్చు. ఆ తర్వాత 2 ఇంపార్టెంట్ పద్ధతులు ఏంటంటే రెడ్ ట్యూబ్ 9 సైజ్ తీసుకొని ముక్కు ద్వారా స్టమక్లాగా పంపించాలా. పంపించినప్పుడు కరెక్ట్గా వెళ్తుందా లేదా, ఇదేమైనా అడ్డుపడుతుందా లేదా కనుక్కోవాలి. దీంతో మనకు అన్నవాహిక ఏర్పాటు అయ్యిందా లేదా, ట్రెకియా అనేది శ్వాసనాళం అనేది ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చూసుకోవాలి. చక్కగా ఈజీగా లోనికి వెళ్ళినప్పుడు యాస్పిరేట్ చేసి స్టమక్ కంటెంట్స్ వచ్చినాయా లేదా చూసుకోవాలి. అది వచ్చిందంటే 2 డిసీజెస్ మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఒకటేమో విసిఫిజియల్ అట్రేషియా అంటారు, రెండోది విసిఫిజియా ట్రెకియో ఫిస్టులా అంటారు. తర్వాత వెబ్సేమ్ అని ఉంటాయి. తర్వాత నేసోకోమల్ అంటే నోస్కు సెప్టమ్కు రంధ్రం లేకుండా ఉంటుంది, కోయినల్ అట్రేషియా అంటారు. సో ఈ 3 కండిషన్స్ రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో అటెండ్ అయ్యే మెడికల్ ప్రొఫెషనల్ లేదా డాక్టర్ కానీ ఎక్స్పీరియన్స్ ఆయమ్మ కానీ తప్పకుండా చేయవలసింది రెండో ఇంపార్టెంట్ చర్య ఇది. ప్రస్తుతం రోబోటిక్ సర్జరీలు చేస్తున్నారు. డాక్టర్ ఎక్కడో ఉండి కూడా మారుమూల గ్రామాల్లోని పేషెంట్లకు కంప్యూటర్ సాయంతో టెలిమెడిసిన్ ద్వారా వైద్య చికిత్సను అందించగలుగుతున్నారు. అయినా కూడా ఇప్పటికీ 70% ఊళ్లలో మంత్రసానులో చుట్టుపక్కలుండే అమ్మలక్కలో కాన్పులు చేస్తున్నారంటే అతిశయోక్తి ఏమీ కాదు. పల్లెటూళ్లలో ఇప్పటికీ పురుడు పోయటం అన్నది కాస్త మొరటు పాత పద్ధతుల్లోనే జరుగుతోంది. అయితే హాస్పిటల్లో కాన్పు అయితే మాత్రం వైద్యులో నర్సులో పుట్టిన బిడ్డకు సంబంధించినంత వరకు ఛాతీ పొట్ట సరిగా ఉన్నాయా, శ్వాస సరిగానే తీసుకుంటున్నారా, కాళ్ళు చేతులు సరిగానే ఉన్నాయా, మగబిడ్డైతే వృషణాలు సంచిలోనే ఉన్నాయా, ఆడబిడ్డైతే జననాంగాలు సరిగానే ఏర్పడ్డాయా, వీపు వెనక భాగమంతా సరిగానే ఉందా లేదా అన్న అనేక విషయాలను సరిచూడవలసి ఉంటుంది. చెస్ట్
చూడాలి. చెస్ట్ ఎలా చూడాలంటే రెస్పిరేషన్తో పాటు చెస్ట్ డయామీటర్ అంటే ఎంత సర్కంఫరెన్స్ ఎంత ఉన్నది కంపేర్ చేయాలి. చెస్ట్ ఎప్పుడైతే మనకు అబ్నార్మల్గా ఉంది అనిపిస్తుందో వెంటనే స్టెప్ పెట్టుకొని ఎగ్జామ్ చేయాలి. హార్ట్ సౌండ్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయా రైట్ సైడ్ ఉన్నాయా అని చూడాలి. అలా చూస్తే ఒక డిసీజ్ మనము ఆన్ ద టేబుల్ డయాగ్నోస్ చేయొచ్చు. ఆన్ ద టేబుల్ డయాగ్నోస్ చేస్తే అర్లియర్ ద డయాగ్నోసిస్ బెటర్ ది ట్రీట్మెంట్. ఇమీడియట్గా కన్సర్న్ స్పెషలిస్ట్ చెప్పడము దానికి తగిన చర్యలు తీసుకుంటాం అనమాట. పొట్ట దగ్గరకు వచ్చిన తర్వాత ఈ అంబలికల్ కార్డ్ దగ్గర ఏదైనా డిఫెక్ట్ ఉందా, లేకపోతే అంబలికల్ కార్డ్ దగ్గర ఏమైనా స్వెల్లింగ్ ఉందా, ఏమైనా గడ్డలాగా ఉందా, లేకపోతే మెంబ్రెయిన్స్ ఏమైనా బ్రేక్ అయినాయా. అంబలికల్ కార్డ్ ఉంటుంది, దాని పక్క నుంచి ఇంటెస్టైన్స్ బయటకు వస్తుంది, ఎగ్జాంపుల్స్ అంటారు దాన్ని. ఇది ఉందా లేదో చూడాలి. నెక్స్ట్ కింద డౌన్కి వచ్చిన తర్వాత స్క్రోటమ్ మేల్ చైల్డ్ ఫీమేల్ చైల్డ్ డిసైడ్ చేసిన తర్వాత పెరినియం ఎగ్జామ్ చేయాలి. పెరినియంలో పిల్లలకు యురెత్రా, యోని, మోషన్కి వచ్చే యానల్ కెనాల్ ఈ 3 కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయో చూడాలి. తర్వాత మెకోనియం అనేది పిల్లవాడు పాస్ చేసినాడా లేదా. మెకోనియం అంటే ఫస్ట్ మోషన్ డెలివరీ అయిన తర్వాత బర్త్ అయిన తర్వాత చిన్న పిల్లవాడు మామూలుగా ఆకుపచ్చగా ఉంటుంది, కొంచెం దాంతోపాటు కొంచెం నల్లగా ఉంటుంది. అలాంటి కలర్ మోషన్ ఫస్ట్ మోషను వితిన్ 16 అవర్స్లో పాస్ చేయాలి. ఇమీడియట్గా పాస్ చేస్తే మనకు ఆనందం. అలా పాస్ అయిపోతే మనం ఎప్పుడు క్రాస్ ఫింగర్స్ పెట్టుకోవాలి. ఈ పిల్లవాడు ఈ పాప ఈ 16 అవర్స్ అయినా కూడా మోషన్ చేయలేదనేది అటెండర్స్కి ఇన్ఫార్మ్ చేసి పెట్టిండాలి ముందే, కౌన్సిలింగ్ అంటారు దాన్ని. ఆ తర్వాత బేబీని ఒకవైపు తిప్పాలి, అంటే వెనక భాగం చూడడానికి. వెనక భాగం పైనుంచి హెడ్ నుంచి కింద యానా కెనాల్ దాకా చూడాలి. స్పైనల్ కార్డ్లో డిఫెక్ట్ ఏమైనా ఉందా, ఏమైనా గడ్డ లాంటివి ఏమైనా ఉందా, మెనింగోమైలోసిస్ అంటారు. ఉండే అంటే న్యాచురల్గా ఇవి కొన్ని ప్రోగ్నోస్ కొన్ని బాగుంటాయి, కొన్ని ప్రోగ్నోస్ బాగుండవు. ఇట్లాంటి ఉన్నప్పుడు కూడా పేరెంట్స్కి ఇమీడియట్గా చెప్పాలి. ఆ తర్వాత స్కెలిటన్ అంటే ఎముకల గురించి చెప్పాలి. కాళ్ళు చక్కగా ఉన్నాయా లేదా, సొట్టగా ఏమైనా ఉన్నాయా, యాంకిల్ జాయింట్ మడత ఏమైనా పడ్డదా, కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయా లేదా, రిబ్స్ అన్నీ ఉన్నాయా లేదా, వర్టబ్రాలు అన్నీ ఉన్నాయా లేదా, ఇవన్నీ పాల్పేట్ చేసి తెలిసిపోతారు అనమాట. సో ఇవన్నీ పేరెంట్స్ అటెండర్స్కి చెప్తే చాలా మంచిదనమాట. పుట్టిన బిడ్డ రంగు రూపు బాగుందో లేదో చూడటం అనేది కొంతమేర సరైందే, అందులో తప్పేమీ లేదు. అయితే అంతకంటే ముఖ్యంగా బిడ్డలో ఎలాంటి అవకరాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నారని సరిచూసుకోవటం అనేది మాత్రం అత్యంత ప్రధానమైన విషయం. ఈ విషయంలో తల్లిదండ్రులు వైద్యులు ఎప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలి.